అనగనగా ఒక ఊరిలో ఒక పాఠశాల ఉండేదట. ఆ పాఠశాలలో 10 మంది విద్యార్థులు ఒక గురువుగారు ఉండేవారట. ఆ గురువుగారు ఈ పిల్లలందరికీ కూడా మంచితనాన్నే నేర్పల్లా అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా మంచిగా పాఠాలు చెప్పేవారట. ఒక 6 నెలలు పాఠాలు చెప్పిన తర్వాత వాళ్ళందరికీ ఒక చిన్న పరీక్ష పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఒక చోటుకు చేర్చి, మీ అందరికీ ఈరోజు తలా ఒక అరటిపండు ఇస్తాను. మీ అరటిపండ్లు కూడా మీరందరూ కూడా ఎవరూ చూడకుండా మీరు తినాల్సి వస్తుంది అన్నట్లుగా అదే మీ పరీక్ష అని చెప్పారట. చెప్పింది తడువుగా పిల్లలందరూ గబగబా తీసుకొని అందరూ కూడా ఇండ్లకి వెళ్ళిపోయారట. ఒకరు ఒక చోట, ఒకరు తలుపు వెనకాల, ఒక పరదా వెనకాల, ఒక చీకటి గదిలో దాక్కొని ఈ రకంగా రకరకాలుగా ప్రయత్నించి తినేసి వచ్చారట. కాకపోతే అందులో ఒక శిష్యుడు మాత్రం అరటిపండు వెనక తీసుకొచ్చి గురువుగారికి ఈ విధంగా చెప్పారంట. గురుగారు, మీరే చెప్పారు కదా, భగవంతుడు లేని చోటంటూ లేదు, మనం ఏ పని చేసినా ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా భగవంతుడనేవాడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు అన్నట్లుగా చెప్పారు కదా, అట్లాంటప్పుడు నేను ఎట్లా తింటానండి అంటే, అప్పుడు గురువుగారు చాలా సంతోషంతో నేను పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గావు నాయన అంటూ పై తరగతులు పంపించారంట. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్